హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. 2025 సంవత్సరం నుండి అత్యంత ధనవంతులయ్యే అదృష్ట రాశులు ఎవరో తెలుసుకుందాం. 2025 సంవత్సరం నుంచి కొన్ని రాశులకు అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది. ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులయ్యేటటువంటి రాశుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 కొత్త సంవత్సరం నుంచి కొన్ని రాశులకు పట్టబోయే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాశుల వారు చాలా అదృష్టవంతులవుతారని, త్వరలోనే కోటీశ్వరులవుతారని రాశుల చక్రం వివరిస్తుంది. జాతకంలో శనిదేవుని ఆశీర్వాదం ఉంటే ఎలాంటి వారైనా సరే వెంటనే కోటీశ్వరులవుతారు. కాబట్టి ఈ 2025 సంవత్సరం నుంచి కొన్ని రాశుల వారి జాతకంలో శనిదేవుడు అత్యద్భుతంగా బలపడుతున్నాడు. కాబట్టి 2025 సంవత్సరం నుంచి కొన్ని అదృష్ట రాశుల వారు పెద్ద పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. అత్యంత ధనయోగాలు ఏర్పడబోతున్నాయి. ఎన్నో శుభ ఫలితాలు పొందబోతున్నారు. దీనివల్ల ఈ 2025 సంవత్సరం నుంచి కొన్ని రాశుల వారి జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరి ఇంతటి భాగ్యవంతులు ఎవరు? ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుందనే విషయాల గురించి వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరం నుంచి కొన్ని రాశుల జీవితాలు మారబోతున్నాయి. జీవితంలో ఉండే కష్టాల్లో బాధలన్నీ తొలగిపోయి భాగ్యవంతులు కాబోతున్నారు. కొత్త ఏడాది చక్రం తిప్పబోయే రాశుల్లో కన్యా రాశి మొదటి స్థానంలో ఉంది. ఈ 2025 సంవత్సరం నుంచి కన్యా రాశి వారికి చాలా అదృష్టం పట్టబోతుంది. మీరు చేస్తున్న అన్ని పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందబోతున్నారు. ఇక కన్యా రాశి వారికి నూతన సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం కాబోతుంది. కన్యా రాశి వారి జీవితం పూర్తిగా మారబోతుంది. వీరి ఆనందం అంబరాన్ని తాకబోతుంది. కన్యా రాశి వారికి అద్భుతమైన ధనలాభాలు కలగబోతున్నాయి. ఇక మీ జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే ఈ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఉద్యోగాలు చేసే వారికి జీతాలు కూడా పెరుగుతాయి. కన్యా రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ కొత్త సంవత్సరంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. మీరు ఏ పని చేసినా సరే అదృష్టం కలిసి రాబోతుంది. ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా సంతానం కలగబోతుంది. కన్యా రాశి వారికి ఈ 2025 సంవత్సరం నుంచి అద్భుతమైన సమయం అని చెప్పవచ్చు. ఇక ఈ 2025 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న రాశుల్లో వృషభ రాశి మరొకటి. ఈ నూతన సంవత్సరం అంతా వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. ఎన్నో శుభయోగాలు కలగబోతున్నాయి. జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అదృష్టం మాత్రం రెట్టింపు కాబోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ దూరమైపోతాయి. వ్యాపారంలో చేసేవారికి ఈ సంవత్సరం బాగా కలిసి రాబోతుంది. అధికమైన ధనలాభాలు కలుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారి కలలు నెరవేరుతాయి. ఈ 2020 సంవత్సరం మాత్రం వృషభ రాశి వారికి బాగా కలిసి రాబోతుంది. కాబట్టి ఈ అద్భుతమైన సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా బాగా ఉపయోగించుకోండి. 2025 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న మూడవ రాశి తులారాశి. 2025 సంవత్సరం నుంచి తులారాశి వారికి కాలం కలిసి రాబోతుంది. ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలను వినబోతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు పొందుతారు. జీతాలు పెరగబోతున్నాయి. వ్యాపారాలు చేసేవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. ఆర్థికంగా బాగా స్థిరపడబోతున్నారు. అయితే తులారాశి వారి నూతన సంవత్సరంలో మీ మాట తీరులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయండి. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. కాబట్టి 2025 సంవత్సరాన్ని మీరు అస్సలు వృధా చేయకండి. ఈ సమయాన్ని ఉపయోగించడం త్వరలోనే కోటీశ్వరులు అవుతారు. 2025 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న నాలుగవ రాశి కుంభరాశి. ఈ 2025 సంవత్సరం మొత్తం కుంభరాశి జాతకులకు శనిదేవుడు అపారమైన ధనాన్ని ఇవ్వబోతున్నాడు. గతంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఆగిపోయిన పనులను సకాలంలో పూర్తవుతాయి. అప్పుల సమస్యలు తీరిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడబోతున్నాయి. కుంభరాశి దాంపత్యం జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపారంలో అధిక లాభాలు చేకూరుతాయి. ఈ నూతన సంవత్సరం మాత్రం కుంభరాశి వారికి అదృష్టం పెరుగుతుంది. కాబట్టి 2025 సంవత్సరాన్ని వృధా చేయకుండా బాగా ఉపయోగించుకోండి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు కోపాన్ని కొంచెం అదుపులో ఉంచుకోవాలి. 2025 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న ఐదవ రాశి మేషరాశి. ఈ నూతన సంవత్సరం మేషరాశి వారికి బాగా కలిసి రాబోతుంది. కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వరించబోతుంది. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. అపారమైన ధనాన్ని కూడా పెట్టుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ కొత్త సంవత్సరం మాత్రం మేషరాశి వారికి అదృష్టం తలుపు తగ్గినట్టే. ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలను పొందబోతున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. మీరు చేసే ప్రతి పనిలో అదృష్టం కలిసి రాబోతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. 2025 సంవత్సరం అదృష్టం పట్టబోతున్న ఆరవ రాశి సింహరాశి. ఈ 2025 సంవత్సరం నుంచి సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఏ పని చేసినా విపరీతమైన డబ్బులు సంపాదిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఏ రాశిలో సింహరాశి ఒకటి. మీరు చేసే పనులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఏ పని చేసినా కాలం కలిసి వస్తుంది. మీరు చేసే పనులని ఎవరితోనూ చెప్పకండి. ఇలా చెప్పడం వల్ల మీ పనులను మధ్యలోనే ఆగిపోతాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు రాబోతున్నాయి. ఇక వ్యాపారాలు చేసేవారికి చెప్పనక్కర్లేదు. అంత సంపాదన సంపాదించబోతున్నారు.
మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచొస్తుంది. మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఇక ఈ 2020 సంవత్సరం నుంచి మీ కష్టాలను తీరిపోయినట్టే. విలాసవంతమైన జీవితాన్ని గడపబోతున్నారు. కాబట్టి 2020 సంవత్సరం నుండి ఈ వీడియోలో చెప్పిన 6 రాశులకు విపరీతమైన అదృష్టం అయితే పట్టబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.